ఇండోనేషియాలోని ఒక మారుమూల గ్రామంలో ఓ తాత చూస్తుండగానే తన గ్రామం కొండ కొనలు బీడుగా మారిపోయాయి. అక్కడి ప్రజలు నీటి కోసం పడిగాపులు పడేవారు. ఇవన్నీ చూసిన ఓ తాత రోజు కొండలను ఎక్కి చేసిన చిన్న ప్రయత్నం ఆ ఊరి రూపురేఖలను మాత్రమే కాదు, అక్కడి ప్రజల కష్టాలకు కూడా స్వస్తి పలికేలా చేసింది. ఆ వ్యక్తే ఇండోనేషియాకు చెందిన సదిమాన్. తన దగ్గర ఉన్న మేకలను అమ్మేశాడు. ఆ డబ్బుతో వేలాది మొక్కలు కొనుగోలు చేశాడు. ప్రతిరోజు కొండలు ఎక్కాడు, మొక్కలు నాటాడు, నీళ్లు పోశాడు, ప్రకృతిని ప్రేమతో పెంచాడు. గ్రామస్తులు నవ్వారు, ఇదే వృధా ప్రయత్నం అన్నారు. కానీ అతను ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. రోజులు గడిచే, సంవత్సరాలు మారాయి. 24 ఏళ్ల అచంచలమైన కృషి తర్వాత అద్భుతం జరిగింది. ఎండిపోయిన కొండలు అడవులుగా మారాయి, చెట్లు పెరిగాయి, పక్షులు తిరిగి వచ్చాయి. అంతకంటే గొప్పగా ఎండిపోయిన నేలలో మళ్ళీ నీటి ఊటలు పుట్టాయి. ఒక్క మనిషి పట్టుదల వేలాది జీవితాలకు నీరు ఇచ్చింది. ఒక్క మనిషి నమ్మకం ప్రకృతికి మళ్ళీ ప్రాణం పోసింది. ఇది మీకు నచ్చితే షేర్ చేయండి ప్లీజ్.